2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం. చాలా వరకు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడైనా, లేదు అది ఇల్లు అయినా, లేదు అంటే ఏదైనా వస్తువు ఫ్రిడ్జ్ అయినా, లేదంటే కార్ అయినా, ఏ వస్తువు అయినా కొన్నిసార్లు మన దగ్గర ఫైనాన్షియల్గా అంత అమౌంట్ హ్యూజ్గా మన దగ్గర లేనప్పుడు ఐదర్ ఈఎంఐ ఆప్షన్ కనో లేదు అంటే లోన్కో మనం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇవి రెండిట్లో ఏది బెటర్ అంటారు సార్? వీటిని ఏ రకంగా మనం చూడాలి? యాక్చువల్గా లోన్నే మనం ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తాం. బట్ బేసిక్ లెవెల్ నుంచి మనం మాట్లాడుకుంటే కనుక లోన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ లోన్స్, రెండోది అన్సెక్యూర్డ్ లోన్స్. సో క్లారిటీ లేకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. సో సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే ఎదర్ హోమ్ లోన్ కానీ, లేదంటే గోల్డ్ లోన్ కానీ, లేదంటే మార్టగేజ్, ఒక ఇల్లుని తనఖా పెట్టి డబ్బులు తీసుకుని మనం ఏదైనా పర్సనల్ అవసరాలకు వాడుకునేది అదొకటి ఉంటుంది. ఈవెన్ బిజినెస్ లోన్స్లో కూడా సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి. అంటే బిజినెస్ ఆఫీస్ని తనఖా పెట్టి తీసుకునే లోన్, ఇవన్నీ సెక్యూర్డ్ లోన్స్లోకి వస్తాయి. ఇంకా అన్సెక్యూర్డ్ లోన్ వచ్చేటప్పటికి పర్సనల్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఈవెన్ బిజినెస్ లోన్లో అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ ఉంటాయి అవి, ఇంకా ఈవెన్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అన్సెక్యూర్డ్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ లోన్ అమౌంట్ అనేది మనం ఏ వేలో తీసుకోవాలని అనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో అన్సెక్యూర్డ్ లోన్ వచ్చేటప్పటికి గ్యారంటీ ఏమి ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో 14%, 15%, 16%, ఈవెన్ కొన్నిసార్లు 20% దాకా కూడా వెళ్ళొచ్చు, 24% కూడా ఉంటాయి అన్సెక్యూర్డ్. బట్ సెక్యూర్డ్ వచ్చేటప్పటికి మనం ఏదైనా పెడతాం కదా, గోల్డ్ కానీ, లేదంటే ఇల్లు కానీ, కారు కానీ, ఇవన్నీ ఏదో ఒకటి పెట్టి తీసుకునేది సెక్యూర్డ్ ఉంటుంది. ఈవెన్ తెలియదు ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు. అంటే స్టాక్స్ ఉంటాయి, స్టాక్స్ పెట్టి మనం లోన్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టి కూడా లోన్ అగ్నెస్ట్ సెక్యూరిటీస్ అంటారు ఇవి. వీటిని యూజ్ చేసి లోన్ తీసుకునేది ఇవి ఉంటుంది అన్నమాట. సో ఈ ఏదైనా కానీ సెక్యూర్డ్ లోన్స్లోకి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు మామూలుగా అన్సెక్యూర్డ్లో 16-17% ఉంటే ఇందులో హార్డ్లీ 9%, 10%, 11, 12 కూడా చాలా రేర్ సినారియో. జనరల్గా 9-10% అలా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా మనం షార్ట్ టర్మ్కి మనం గ్యారంటీడ్గా పే చేసేయగలం, షార్ట్ టర్మ్లో క్లోజ్ చేసేయగలం అని అనుకుంటే ఇవి బెస్ట్ ఉంటుంది. సో జనరల్గా లోన్స్ కావాలి అని అన్నప్పుడు పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరినో ఒకరిని అడుగుతారు. సో 5 lakhs కావాలి, ఒక 10 lakhs కావాలని. ఇప్పుడు ఆ పర్సన్ లోన్ ఇచ్చాడని అనుకోండి, యూజువల్గా ఏం జరుగుతుంది అంటే ఈ టెన్యూర్ పెట్టుకుంటారు. ఒక 1 year తర్వాత నేను నీకు మొత్తం ఇచ్చేస్తాను. సో ₹2 వడ్డీనో, ₹3 వడ్డీనో ఏదో ఒకటి అనుకుంటారు కాబట్టి ఆ 1 year తర్వాత వాళ్ళు ఆ టోటల్ అమౌంట్ ప్లస్ ఈ ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఆ మొత్తం కలిపి ఇచ్చేస్తారు యూజువల్గా. సో ఇప్పుడు 10 lakhs తీసుకుంటే మేబీ 12 lakhs, 13 lakhs ఎంతో అవుతుంది కదా, ఒకసారి ఇచ్చేస్తారు. అది వన్ కైండ్ ఆఫ్ ఫార్మేట్. బట్ అదే బ్యాంకుల దగ్గరికి వెళ్తే మాత్రం బ్యాంకుల దగ్గర ఆ టైప్ ఆఫ్ ఫార్మేట్ అనేది ఉండదు. వాళ్ళు ఏంటంటే మంత్లీ ఈఎంఐ అంటారు. సో ఇప్పుడు లోన్ని మనం మంత్లీ ఈఎంఐ లాగా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో మంత్లీ ఈఎంఐ అంటే మనం ఎంతైతే లోన్ తీసుకున్నామో దాన్ని మనం 1 year, 2 years, 3 years డివైడ్ చేస్తాం, అప్ టు 5 years. ఈవెన్ హోమ్ లోన్ లాంటిది అయితే 20 years, 30 years కూడా వెళ్తుంది. సో ఎన్ని ఇయర్స్కి మనం ఈ లోన్ తీసుకుంటున్నాం అనేది మనం చెక్ చేసుకుని దాని ప్రకారం ఈక్వేటెడ్ మంత్లీ వేలో మొత్తం డివైడ్ చేసుకుని పే చేయడం జరుగుతుంది. సో ప్రతి లోన్లో ఈఎంఐ కింద కన్వర్ట్ చేయడానికి, లేదంటే లోన్లో జనరల్గా 3 components ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే మనం లోన్ తీసుకున్నామో అది ప్రిన్సిపల్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్, 13%, 15%, లేదంటే 24% అనేది అది ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్. మూడోది ఏంటంటే టెన్యూర్. సో 1 year, 2 years, 5 years, 10 years అనేది టెన్యూర్లోకి వస్తుంది. సో దీని ప్రకారం మన ఈఎంఐ అనేది మార్చి, దట్ మీన్ ఎవ్రీ మంత్ ఎంత ఉంటుంది అనేది డివైడ్ చేసి వాళ్ళు ఇంత అమౌంట్ పే చేయమంటారు. సో ఆ పే చేసే అమౌంట్లోనే మనకి ఇది ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్లూడ్ అవుతూ మనం ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ కట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అది యాక్చువల్గా డిఫరెన్స్. సో ఈ ఈఎంఐ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తుంది. లోన్స్ అనేది నార్మల్గా పీపుల్ దగ్గర అయినా తీసుకోవచ్చు, బ్యాంకుల దగ్గర అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. బట్ ఎన్బిఎఫ్సిస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇలాంటివన్నీ కూడా ఎన్బిఎఫ్సిస్లోకి వస్తాయి. అంటే బ్యాంకులు కాదు కాబట్టి. సో దే ఛార్జ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ లోన్ తీసుకునేటప్పుడు ఇంకొక అదర్ కాంపోనెంట్ ఉంటుంది, అదేంటంటే ప్రాసెసింగ్ ఫీ. ఇది చాలా తక్కువ మంది పట్టించుకుంటారు. సో ప్రతి లోన్కి ఏంటంటే ఇచ్చేటప్పుడే వాళ్ళు ఒక 1% అనో, 2% అనో, 3% అనో ప్రాసెసింగ్ ఫీజ్ అనేది కట్ చేస్తారు. సో ఇప్పుడు మనం 10 lakhs లోన్ తీసుకుంటే అందులో 1% లెక్కన, లేదా 2% లెక్కన సమ్ 10,000, 20,000, 30,000 వాళ్ళు డిడక్ట్ చేసి మనకి ఆ 9,70,000 కానీ 9,80,000 కానీ ఇస్తారు.
ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది యాక్చువల్గా లోన్ తీసుకునే వాళ్ళు బార్గెన్ చేయొచ్చు. సో అన్ని బ్యాంకులు లైక్ 3% 2% ఛార్జ్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ ఫీజ్ అని అంటారు యూజువల్గా. సో దాన్ని మనం బార్గెన్ చేస్తే తగ్గుతుంది. ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనం బార్గెన్ చేయొచ్చు బ్యాంకులతో. బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ ఉంటుంది. బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ ఉంటుంది. ప్లస్ ఈవెన్ వాళ్ళు ఒక 16% చెప్పారు, మనం బార్గెన్ చేస్తే 15%కో 14%కో రావచ్చు. దాని మూలంగా మనకి ఈఎంఐ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ టోటల్ ఫైనల్గా కట్టే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఇది రెండో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మూడో వచ్చేటప్పటికి అసలు మనం ఫస్ట్ లోన్ తీసుకోవాలనుకుంటే మనం ఎంత టెన్యూర్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నాం అనేది మనం మొదటగా ఫిక్స్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, నాకు సడన్గా ఒక 1 year తర్వాత 2 years తర్వాత కంపెనీ నుంచి బోనస్ రావచ్చు, లేదంటే అత్తగారు మాంగారు లేదంటే ఫాదర్ మదర్ ఎవరైనా డబ్బులు మనకి ఇస్తారు, ఒక మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టైంలో ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనేది ఒకటి చెక్ చేసుకోవడం బెటర్. కొన్నిసార్లు ఏంటంటే ప్రీ క్లోజ్ చేయాలి అంటే ఒక 3 years పెట్టుకున్న లోన్ని నాకు 1 year తర్వాత నేను క్లోజ్ చేసేయాలని అంటే మళ్ళీ వాళ్ళు ఫీజెస్ అడుగుతారు. సో ప్రీ క్లోజర్ ఛార్జెస్ అనేవి లేకుండా చూసుకుంటే మనకు బెటర్. సో జనరల్గా ప్రతి బ్యాంక్ ఒక 6 నెలలు అయితే మ్యాండేటరీ పెడుతుంది, అంటే 6 months లోపు మీరు లోన్ క్లోజ్ చేయలేరని. కొన్ని బ్యాంకులు 1 year దాకా వెళ్తాయి. బట్ మోర్ దెన్ 1 year మనం ఆ ప్రీ క్లోజర్ ఛార్జెస్ లేకుండా బార్గెన్ చేయొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ పార్షల్ పేమెంట్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్, హోమ్ లోన్ ఒక 50 లక్షలు తీసుకున్నాం, అది 1 crore 20 years పాటు మనం టోటల్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నాకు మధ్యలో డబ్బులు వచ్చినప్పుడల్లా నేను పార్షల్ పేమెంట్ చేసుకుంటే ఏదో నేను ఈఎంఐ టెన్యూర్ అయినా తగ్గించుకోవచ్చు, లేదు అంటే కనుక అమౌంట్ అయినా తగ్గించుకోవచ్చు. అంటే ఈఎంఐ అమౌంట్ కడతాం కదా ఎవ్రీ మంత్, అదైనా తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మనకి ఆప్షన్ ఉందా లేదా, పార్షల్ పేమెంట్ ఆప్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇవి చెక్ చేసుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లంలో పడుతూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో లోన్ తీసుకుంటున్నామా, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్లో లోన్ తీసుకుంటున్నామా అనేది అనదర్ కాన్సెప్ట్. ఇదేంటంటే హోమ్ లోన్కి అప్లికేబుల్ అవుతుంది. పర్సనల్ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి వాటికి, బిజినెస్ లోన్స్ ఇలాంటి వాటికి ఉండదు. సో హోమ్ లోన్లో ఏంటంటే ఆర్బీఐ రెపో రేట్ చేంజ్ చేస్తున్నప్పుడల్లా మనది ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవ్వాలా లేదంటే ఫిక్స్డ్ ఉండాలా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ అలా చేంజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇదివరకు ఈవెన్ 8%, 7.5% కూడా హోమ్ లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ అది పెంచడం మూలంగా ఈవెన్ 9%, 10% దాకా వెళ్ళింది. మళ్ళీ తగ్గుతాయి. తగ్గినప్పుడు మళ్ళీ మనం తగ్గించుకుంటే అది ఫ్లోటింగ్ అవుతుంది. బట్ ఫిక్స్డ్ వచ్చేటప్పటికి ఎంటైర్ టెన్యూర్ 20 years అయితే 20 years, 10 years అయితే 10 years సేమ్ ఉంటుంది అన్నమాట. సో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం, ఏదర్ ఫ్లోటింగ్ తీసుకోవడమా ఫిక్స్డ్ తీసుకోవడం అనేది కరెక్ట్ డిసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హోమ్ లోన్ అనేది ఇట్స్ 20 year జర్నీ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డిసిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి జనరల్గా ఈఎంఐ మన శాలరీలో 30% దాటకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో కొంతమంది ఏంటంటే ఈవెన్ 40%, 50%కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా మనీని మిస్మేనేజ్ చేస్తున్నట్టు. సో ఆ మిస్మేనేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. ఎందుకంటే ఈఎంఐ అంటే మనం బ్యాంకుల గురించి పనిచేస్తున్నట్టు, ఆ బ్యాంకులకి వడ్డీ ఇస్తున్నట్టు కాబట్టి అది మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకా లోన్స్లో ఇంకా డీప్కి వెళ్తే కనుక క్రెడిట్ కార్డ్స్ మీద మినిమం పేమెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో ఆ మినిమం పేమెంట్స్ చేయకుండా దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే బెటర్. కొన్నిసార్లు ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ వస్తుంది, లేదంటే కొన్నిసార్లు డైరెక్ట్ కొంచెం అమౌంట్ ఛార్జ్ చేసి లైక్ ప్రాసెసింగ్ ఫీజు లాంటిది ఒకటి ఛార్జ్ చేసి వాళ్ళు ఆప్షన్ ఇస్తారు, అదైనా పర్లేదు. సో ఎందుకు అంటే క్రెడిట్ కార్డులో జనరల్గా మనం కట్టకపోతే ఒక పేమెంట్ మనం మిస్ అయితే అది అప్రాక్సిమేట్ 40% దాకా ఇంట్రెస్ట్ వేస్తారు. సో ఈవెన్ కొంతమంది మినిమం పేమెంట్ కట్టుకుంటూ వెళ్తారు. ఈవెన్ ఆ సినారియోలో కూడా అది డేంజర్ జోన్లోకి వెళ్తుంది. సో ఆ సినారియోలో ఏంటంటే నా టోటల్ ట్రాన్సాక్షన్ ఒక 1 lakh ఉంది, లేదంటే 2 lakh ఉంది క్రెడిట్ కార్డు మీద, దీన్ని మొత్తం నేను ఈఎంఐ కింద మార్చేసుకుంటే అది ఈక్వేటెడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డు మీద అంటే మేబీ ఒక 20%, 24% అలా ఉండొచ్చు. సో బట్ 40%, 48% కంటే ఇది తక్కువ కాబట్టి ఈ ఈఎంఐలోకి మార్చుకుని పే చేసుకుంటూ వెళ్తే బెటర్ ఉంటుంది. అండ్ ఇంకా ఈఎంఐస్ ఆర్ వీటి గురించి డిస్కస్ చేయాలంటే హోమ్ లోన్స్లో వాటిలో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే నేను ఓ 20 years ఒక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నా, బట్ బ్యాంక్ తగ్గించమంటే తగ్గించట్లేదు, ఇదర్ ఇంట్రెస్ట్ రేట్ కానీ ఈఎంఐ కానీ లేదంటే వేరే ఏమన్నా రిలేటెడ్ పార్షల్ పేమెంట్స్ చేద్దామని అనుకున్నప్పుడు కానీ తగ్గించట్లేదు. సో ఆ సినారియోలో మనం మన బ్యాంక్ అప్లికేషన్ని వేరే బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళి చెప్పొచ్చు, ఇది ఎంత లోన్ ఉంది, నేను ఇప్పటి వరకు ఇలా పేమెంట్స్ కట్టాను, నాకు కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ కావాలి అంటే కనుక వాళ్ళు మేబీ కొంచెం తగ్గించవచ్చు. అప్పుడు మనం టోటల్ ఇక్కడ లోన్ని ఆ బ్యాంక్ ఈ బ్యాంక్కి పే చేస్తుంది, మనం రెండో బ్యాంకులో కంటిన్యూ చేస్తాం.
చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ మనకి ఏదైనా లోన్స్ ఈఎంఐ స్ట్రక్ అయినప్పుడు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ లోన్స్ ఈఎంఐస్లోకి వెళ్ళకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే అది ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్. ఒకసారి అడిక్ట్ అయిందంటే మనం బయటికి రాలేము. ఒక లోన్ తర్వాత ఇంకో లోన్ తర్వాత ఇంకో లోన్, ఆ టైప్లో మన లైఫ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో బెటర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి లోన్స్ లేకుండా ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ టు వెల్త్ క్రియేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.